లోకములో అద్వైతమని విశిష్టాద్వైతమని రెండు విధమైన మార్గములను ప్రచారిస్తూ వచ్చారు ప్రతి కాలం నుండి. प्राचीन काल से ही लोग आध्यात्मिकता के दो मार्ग की व्याख्या कर रहे हैं, अद्वैत और विशिष्टाद्वैत. అయితే అద్వైత విశిష్టాద్వైతములకు పెద్ద భేదములు ఏమాత్రము లేవు. अद्वैत और विशिष्टाद्वैत के मध्य कोई विशेष अंतर नहीं है. ఈ అద్వైతాన్ని గురించి అనేక మంది పండితులు అర్థం కానటువంటి బోధనలంతా సలిపి క్రమక్రమేణా మానవుని యొక్క మనసును చెడగొడుతూ వచ్చారు. कुछ महाविद्वानों ने गलत व्याख्या करते हुए अद्वैत और अन्य विषयों को इतना जटिल कर दिया कि सामान्य मनुष्य इसे समझ नहीं पाए और भ्रमित हो गए. ఈ అద్వైతాన్ని మేము అనుసరించలేమయ్యా అని చాలా మంది విరమించుకుంటూ వచ్చారు. बहुत सारे लोगों ने कहा गुड बाय यानी अलविदा, हम तुम्हारे अद्वैत को समझ पाने में असमर्थ हैं, और वे चले गए. అద్వైతం అనగా సర్వుడి యందు ఉన్నటువంటిది ఒక్కటే, కానీ ఎవరి పని వారు చేయాలి. अद्वैत का अर्थ है कि सभी के भीतर एक ही ईश्वर विद्यमान है. इसकी अनुभूति करते हुए प्रत्येक को अपने कर्तव्य का निर्वहन करना चाहिए. ద్వైతము విశిష్టాద్వైతమునకు అద్వైతమునకు ఉండినటువంటి యొక్క భేదమును కొంతవరకు మనం గుర్తించాలి. हमें विशिष्टाद्वैत और अद्वैत के बीच के अंतर को समझना चाहिए. అద్వైతం అనగా ఎన్ని వంపులు ఉండినా ఎన్ని గరికలు ఉండినా చెరకునందున్నటువంటి రసమును తీసి, अद्वैत का अर्थ है गन्ने में चाहे कितनी ही वक्र रेखा हो, उसमें जितनी भी गांठें हों, गन्ने का रस मीठा ही होगा. ఈ రసమునందు ఎట్టి గణికలు గాని వంపులు గాని లేకుండా ఏకత్వంగా ఉన్నదని ఆ మాధుర్యాన్ని అనుభవించి ఈ అద్వైతమని బోధించినటువంటి వాడు శంకరుడు. शंकराचार्य ने व्याख्या की है कि गन्ने में भले ही कितनी भी वक्र रेखा या गांठें हो, गन्ने का रस मीठा ही रहेगा. शंकर ने इस ऐक्य का अनुभव किया और अद्वैत का प्रसार किया. కనుక మానవుని యొక్క దేహము ఒక షుగర్ కేన్ వంటిది. मानव शरीर गन्ने की तरह है. అనేక రూపనామములతో ఉండవచ్చును, नाम और रूप भिन्न भिन्न हो सकते हैं. అనేక రాగద్వేషములతో ఉండవచ్చును, उनमें राग और द्वेष हो सकते हैं. అనేక ఇచ్ఛా అయిచ్ఛలతో కూడి వచ్చును, इच्छाएं और अनिच्छाएं हो सकती हैं. అనేక ఆశా నిరాశలతో చేరవచ్చును. उनमें अनेक आशाएं और निराशाएं हो सकती हैं. కానీ అన్నింటి యందు ఉండనటువంటిది ఈ మధుర రసమని రసో వై సహా, దివ్యమైనటువంటి దైవ రసం ఒక్కటే. किंतु दैवीय तत्व सभी मानवों में एक ही है, जो रस के समान विद्यमान है. रसो वैसह అని బోధిస్తూ వచ్చాడు శంకరుల వారు. शंकर ने इसी तरह इसकी व्याख्या की है. కానీ ఇది సామాన్యమైన మానవులకు అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు. किंतु साधारण मनुष्य इसे आसानी से समझ नहीं पा रहे थे. తిరిగి విశిష్టాద్వైతంలో రామానుజుల వారు దీన్ని వివరిస్తూ వచ్చారు. रामानुज ने इसी की विशिष्ट अद्वैत के जरिए स्पष्ट रूप से व्याख्या की. రసము ఒక్కటే, इसका रस या सार तत्व भी एक ही है. కానీ ఆ రసమును చక్కెరగా మార్చి వివిధ వస్తువుల ఎందుకు దాన్ని చేర్చుకొని అనుభవించవచ్చును అన్నాడు. उन्होंने कहा कि गन्ने के रस को शक्कर में परिवर्तित किया जाकर विभिन्न प्रकार के मिष्ठान बनाने में प्रयोग किया जा सकता है और तुम उसका आनंद ले सकते हो. బియ్య పిండిలో కలుపుకొని చక్కెరను అది కేవలం ఇంకొక పదార్థంగా మనం మార్చుకోవచ్చును. उसे चावल के आटे में मिलाकर उसे मिठाई की तरह ले सकते हो. గోధుమ పిండిలో కలుపుకొని దాని ఇంకొక రకమైనటువంటి ఒక రుచిగా మనం అనుభవించవచ్చును. उसे गेहूं के आटे में मिलाकर दूसरी तरह की मिठाई का आनंद ले सकते हो. కాఫీలో కలుపుకోవచ్చును, టీలో కలుపుకోవచ్చును, జ్యూస్ లో అన్నింటి ఎందుకు ఈ చక్కెరను సమంగా కలుపుకోవడానికి వీలవుతుంది. तुम शक्कर को कॉफी या चाय, फलों के रस या विभिन्न प्रकार के पकवानों में मिला सकते हो. ఈ అద్వైతములకు ద్వైతములకు ఉండినటువంటి యొక్క భేదం ఏమిటంటే కేవలం రసస్వరూపం అనేటువంటిదే అద్వైతము. अद्वैत और विशिष्टाद्वैत में ऐसा ही अंतर है. इस सार तत्व को ही अद्वैत कहा जाता है. ఈ రసమును చక్కెరగా మార్చుకొని అన్ని మార్గములు యందు అన్ని పదార్థములు యందు చేర్చుకొని అనుభవింప చేయడానికి తగినటువంటి ఉపాయమును వెతికినటువంటి వాడు కనుక విశిష్టమైనటువంటి అద్వైతంగా రామానుజుల వారు బోధించారు. जैसा कि आत्मा एक ही है वह अद्वैत है. जब उसका किसी अन्य तरह से रूपांतरण होता है, जैसे कि शक्कर को सभी चीजों में मिश्रित कर दिया जाए, तो वह विशिष्टाद्वैत बन जाएगा. इस प्रकार रामानुज द्वारा व्याख्या की गई. కనుక ఇందులో చక్కెర ఏమిటి?
यहाँ शक्कर से तुम क्या समझते हो? అదే ప్రేమ ప్రేమ ప్రేమ. यहाँ शक्कर है प्रेम, प्रेम प्रेम. ఈ ప్రేమ అనేటువంటి ఒక చక్కెరను భార్యాభర్తలలో కలుపుకొని ఇది కేవలము మోహము అని అనుభవిస్తున్నారు. जब यह प्रेम पति और पत्नी के बीच विकसित होता है तो इसे मोह कहते हैं. ఇదే చక్కెరను తల్లి బిడ్డలలో కలుపుకొని వాత్సల్యము అని అనుభవిస్తున్నారు. माँ और शिशु के मध्य अलग तरह का प्रेम होता है, उसे वात्सल्य कहते हैं. ఇదే ప్రేమను వస్తువులలో చేర్చుకొని ఇచ్ఛ అని అనుభవిస్తున్నారు. जब ये प्रेम वस्तुओं की तरफ आकर्षित होता है तो वो एक इच्छा बन जाता है. ఇదే ప్రేమను బంధుమిత్రులతో చేర్చుకొని అనురాగము అని అనుభవిస్తున్నారు. जब वह मित्रों और संबंधियों की ओर जाता है तो वह अनुराग बन जाता है. ఇదే ప్రేమను భగవంతుని పైన మరల్చి భక్తి అని అనుభవిస్తున్నారు. जब तुम इस प्रेम को ईश्वर की तरफ मोड़ देते हो तो वो भक्ति बन जाता है. కనుక ప్రేమ అనేటువంటిది పవిత్రమైన అద్వైత రసం యొక్క స్వరూపం. इस प्रकार ये प्रेम अद्वैत का विशुद्ध रस या सार है. ఇలాంటి పవిత్రమైన యథార్థ స్వరూపాన్ని మనం గుర్తించినప్పుడు ఎట్టి సందేహమునకు అవకాశం ఉండదు. जब तुम इस मूलभूत और पवित्र दिव्य सत्य का अनुभव कर लोगे तो फिर शंकाओं के लिए कोई स्थान नहीं रहेगा. समस्त लोक